ఓం శాంతి 13/4/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, బాబా 21 జన్మల కొరకు మీ మనస్సును ఎంతగా ఆహ్లాదపరుస్తారు అంటే, మీరు మనోరంజనం కొరకు ఉత్సవాలు, జాతరలు మొదలైన వాటికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. ప్రశ్న: ఇప్పుడు ఏ పిల్లలైతే తండ్రికి సహయోగులుగా అవుతారో వారికి ఏ గ్యారెంటీ ఉంది? జవాబు: శ్రీమత అనుసారము రాజధానిని స్థాపన చేసే కార్యంలో సహయోగులుగా ఉన్న పిల్లలను మృత్యువెప్పుడు కబలించలేదు అన్న గ్యారెంటీ ఉంది. సత్యుగ రాజధానిలో ఎప్పుడు అకాల మృత్యువే రాదు. సహయోగి పిల్లలకు తండ్రి ద్వారా ఎటువంటి బహుమతి లభిస్తుంది అంటే, 21 తరాల వరకు వారు అమరులైపోతారు. ఓం శాంతి. తయారు చేయబడిన సృష్టి చక్రమును అనుసరించి కల్పకృతం వలె శివ భగవాను వాచ. పిల్లలకిప్పుడు తమ పరిచయం అయితే లభించింది, తండ్రి పరిచయం కూడా లభించింది. అనంతమైన తండ్రిని తెలుసుకున్నారు, అలాగే అనంతమైన సృష్టి ఆది మధ్య అంత్యాలను కూడా తెలుసుకున్నారు. నంబర్ వార్ పురుషార్థ అనుసారం కొందరు బాగా అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించగలరు, కొందరు సగము, కొందరు ఇంకా తక్కువగా తెలుసుకొని తెలిపిస్తారు. యుద్ధ మైదానంలో కూడా కొందరు చీఫ్ కమాండర్లుగా అవుతారు, కొందరు కెప్టెన్లు, కొందరు ఇంకేమో అవుతారు. రాజ్య మాలలో కూడా కొందరు షావుకారు ప్రజలు, కొందరు పేద ప్రజలుగా నెంబర్ వారుగా ఉంటారు. శ్రీమత్ అనుసారము సృష్టిలో శ్రేష్ఠ రాజధానిని మేమే స్థాపిస్తున్నామని పిల్లలకు తెలుసు. ఇప్పుడు ఎవరు ఎంతెంత శ్రమ చేస్తారో అంతంత తండ్రి నుండి బహుమతి లభిస్తుంది. ఈ రోజుల్లో శాంతి కొరకు సలహాలిచ్చు వారికి కూడా బహుమతి లభిస్తుంది. అలాగే పిల్లలైన మీకు కూడా బహుమతి లభిస్తుంది. అది వారికి లభించదు, మీకు లభించేది. వారికి ప్రతి వస్తువు కూడా అల్పకాలం కొరకే లభిస్తుంది. మీరు తండ్రి శ్రీమత అనుసారం మీ రాజధానిని స్థాపన చేసుకుంటూ ఉన్నారు. అది కూడా 21 జన్మలకు, 21 తరాలకు గ్యారెంటీగా ఉంటుంది. అక్కడ బాల్యంలో లేక యవ్వనంలో మృత్యువు కబలించదు. ఎక్కడైతే మనస్మృతి చిహ్నాలు నిలిచి ఉన్నాయో ఆ స్థానంలోనే వచ్చి కూర్చుంటాము అని మనస్సులో కానీ చిత్తంలో కానీ లేదు. ఎక్కడైతే 5000 సంవత్సరాల క్రితం కూడా సేవ చేశారో, ఎక్కడైతే దిల్వాలా మందిరము, అచ్చల్ఘర్, గురు శిఖరము స్మృతి చిహ్నాలుగా ఉన్నాయో మధుబన్లో, అక్కడికి వచ్చాం. సర్వశ్రేష్ఠులైన సద్గురువు లభించిన దానికి కూడా స్మృతి చిహ్నం తయారు చేయబడి ఉంది. అచ్చల్ఘర్ రహస్యాన్ని కూడా మీరు అర్థం చేసుకున్నారు. అది ఇంటి మహిమ. ఘర్ అంటే ఇల్లు, అచ్చల్ అంటే అచలంగా ఉండేది. మీరు మీ పురుషార్థం ద్వారా శ్రేష్టాతి శ్రేష్టమైన పదవిని పొందుతారు. ఇది మీ అద్భుతమైన జడ స్మృతి చిహ్నం. అక్కడే మీరు ఇప్పుడు చైతన్యంలో వచ్చి కూర్చొని ఉన్నారు. కల్పకృతం వలె నడుస్తున్న ఆత్మిక పాలనా వ్యవహారము యొక్క పూర్తి స్మృతి చిహ్నం ఇక్కడ ఉంది. ఇది నెంబర్ 1 స్మృతి చిహ్నం. ఎవరైనా ఏదైనా పెద్ద పరీక్షలు ఉత్తీర్ణులైతే వారికి ఆంతరికంగా సంతోషము, మెరుపు వచ్చేస్తుంది. ఫర్నిచర్, డ్రెస్ మొదలైనవన్నీ ఎంతో బాగా పెట్టుకుంటారు. మీరైతే విశ్వ అధికారులుగా అవుతారు. మీతో ఎవ్వరిని పోల్చలేము. ఇది కూడా పాఠశాల. చదివించే వారిని కూడా మీరు తెలుసుకున్నారు. భగవాను వాచ. భక్తి మార్గంలోని వారికి వారు ఎవరిని స్మృతి చేస్తున్నారు, పూజిస్తున్నారు ఏమీ తెలియదు. తండ్రియే సన్ముఖంలో వచ్చి రహస్యాలన్నీ అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ స్మృతి చిహ్నాలన్నీ మీ చివరి స్థితికి చెందినవి. ఇప్పుడు ఇంకా ఫలితం వెలువడలేదు. మీ స్థితి సంపూర్ణమైనప్పుడు భక్తి మార్గంలో మీ స్మృతి చిహ్నాలు మళ్ళీ తయారవుతాయి. ఉదాహరణానికి రక్షాబంధనానికి స్మృతి చిహ్నం ఉంది. పూర్తి పక్క రాఖీని కట్టుకొని మీరు మీ రాజ్య భాగ్యం తీసుకున్నప్పుడు స్మృతి పండుగను ఆచరించరు. ఈ సమయంలో మీకు అన్ని మంత్రాల రహస్యాన్ని అర్థం చేయించారు. ఓం యొక్క అర్థమును కూడా తండ్రి అర్థం చేయించారు. ఓం అర్థం పొడవైనది ఏమీ కాదు. ఓం అంటే అర్థం నేను ఆత్మ, ఇది నా శరీరం.
నేను ఆత్మ, ఈ శరీరము నాది. అజ్ఞాన కాలంలో కూడా మీరు దేహ అభిమానంలో ఉన్నప్పుడు స్వయాన్ని శరీరమని భావిస్తారు. రోజు రోజుకు భక్తిలో క్రిందకు దిగుతూనే వచ్చారు. తమో ప్రధానంగా అవుతూ పోతుంది. ప్రతి వస్తువు మొదట సతో ప్రధానంగా ఉంటుంది. భక్తి కూడా మొదట సతో ప్రధానంగా ఉండేది. అప్పుడు ఒకే సత్యమైన శివబాబాను స్మృతి చేస్తూ ఉండేవారు. అతి కొద్ది మందే ఉండేవారు. రోజు రోజుకు ఎంతో వృద్ధి జరుగుతుంది. విదేశాలలో ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చిన వారికి బహుమతినిస్తారు. తండ్రి చెప్తున్నారు, కామం మహాశత్రువు. సృష్టి ఎంతగానో వృద్ధి అయిపోయింది. ఇప్పుడు పవిత్రంగా అవ్వండి. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి ద్వారా సృష్టి ఆది మధ్య అంత్యాలను తెలుసుకున్నారు. సత్యుగంలో భక్తి యొక్క నామరూపాలే ఉండవు. ఇప్పుడు ఎంత ఆడంబరంగా వైభవాలు జరుగుతున్నాయి. మేళాలు, జాతరలు, పరుసలు మొదలైనవి అనేకం జరుగుతూ ఉంటాయి. అవి మనుషులకు మనోరంజనం కలిగిస్తాయి. తండ్రి వచ్చి మీ మనస్సును 21 జన్మల కొరకు ఆహ్లాదపరుస్తున్నారు. మీరు సదా సంతోషంగా ఉంటారు. మీకు మేళాలు మొదలైన వాటికి వెళ్ళాలి అనే ఆలోచన కూడా రాదు. మనుషులు ఎక్కడికైనా సుఖం కొరకే వెళ్తారు. మీరు పర్వతాల పైకి వెళ్ళవలసిన అవసరము లేదు. ఇక్కడ మనుషులు ఎలా మరణిస్తారో చూడండి. మనుషులకు సత్య కలియుగాలు, స్వర్గ నరకాల గురించి కూడా తెలియదు. పిల్లలైన మీకైతే మొత్తం జ్ఞానం అంతా లభించింది. నా జతలోనే ఉండాలి అని తండ్రి చెప్పరు. మీరు మీ ఇల్లు వాకిళ్లను కూడా సంభాళించాలి, చూసుకోవాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పిల్లలు తండ్రి వద్దకు వచ్చేస్తారు. అయినా మీరు తండ్రి జతలో ఉండలేరు. అందరూ సతో ప్రధానంగా అవ్వలేరు. కొందరు సతో స్థితి, కొందరు రజో, కొందరు ఇంకా తమో స్థితిలోనే ఉన్నారు. అందరూ ఒక్కటిగా ఉండలేరు. ఇప్పుడు రాజధాని తయారవుతూ ఉంది. ఎవరు ఎంతెంత తండ్రిని స్మృతి చేస్తారో దాని అనుసారంగా రాజధానిలో పదవిని పొందుతారు. ముఖ్యమైనది తండ్రిని స్మృతి చేయడం. తండ్రి స్వయంగా కూర్చొని డ్రిల్లు నేర్పిస్తూ ఉన్నారు. ఇది డెడ్ సైలెన్స్. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తోందో అది చూడరాదు. దేహ సహితంగా అన్నింటినీ త్యాగం చేయాలి. మీరేం చూస్తారు? ఒకటేమో మీ ఇల్లు, మరి చదువు అనుసారంగా ఏ పదవినైతే పొందుతారో ఆ సత్యుగ రాజ్యమును గురించి కూడా మీకు మాత్రమే తెలుసు. సత్యుగం ఉన్నప్పుడు త్రేతాయుగం లేదు, త్రేత ఉన్నప్పుడు ద్వాపర యుగం లేదు, ద్వాపర యుగం ఉన్నప్పుడు కలియుగం లేదు. ఇప్పుడైతే కలియుగము ఉంది, సంగమ యుగం కూడా ఉంది. భలే మీరు పాత ప్రపంచంలో కూర్చొని ఉన్నా బుద్ధి ద్వారా మేము సంగమ యుగంలో ఉన్నామని భావిస్తారు. సంగమ యుగమని దేనిని అంటారో కూడా మీకు తెలుసు. పురుషోత్తమ సంవత్సరము, పురుషోత్తమ మాసము, పురుషోత్తమ రోజు కూడా ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే ఉంటాయి. పురుషోత్తములు అయ్యే క్షణం కూడా ఈ పురుషోత్తమ యుగంలోనే ఉంటుంది. ఇది అతి చిన్న లీప్ యుగం. మీరు పల్టీలాట ఆడుతూ ఉన్నారు. దీని ద్వారా మీరు స్వర్గంలోకి వెళ్తారు. భక్తి మార్గంలో సాధు సన్యాసులు యాత్రలలో బాజోలి ఆడుతూ యాత్రకు వెళ్ళడం ఈ బాబా చూశారు. బ్రహ్మ బాబా ఎంతో కష్టపడతారు. ఇక్కడ ఎటువంటి కష్టము లేదు. ఇవి యోగ బలపు విషయాలు. స్మృతి యాత్ర పిల్లలైన మీకు కష్టం అనిపిస్తుందా? విని భయపడకుండా పేరేమో చాలా సహజమైనదే పెట్టారు. బాబా, మేము యోగంలో ఉండలేము అని అంటారు. బాబా తిరిగి ఈ విషయాన్ని సహజపరుస్తారు. ఇది తండ్రి స్మృతి అనండి. యోగం అంటే కష్టంగా అనిపిస్తుంది కనుక స్మృతి, జ్ఞాపకము, అన్ని వస్తువులు గుర్తు చేసుకుంటారు కదా. అలాగే తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు పిల్లలు కదా. వీరు మీ తండ్రి ప్రియతముడు కూడా. ప్రేయసులందరూ వారిని స్మృతి చేస్తారు. తండ్రి అనే ఒక్క పదమే చాలు. భక్తి మార్గంలో మీరు బంధుమిత్రులను స్మృతి చేస్తూ వచ్చారు. అయినా ఓ ప్రభు, ఓ ఈశ్వర అని తప్పకుండా అంటారు. కేవలం ఆ ప్రభువు ఎవరో తెలియదు. ఆత్మల తండ్రి పరమాత్మ. ఈ శరీరానికి తండ్రి దేహధారి. ఆత్మల తండ్రి అశరీరి. వారు ఎప్పుడు పునర్జన్మ తీసుకోరు. ఇతరులందరూ పునర్జన్మలలోకి వస్తారు. అందుకే తండ్రిని స్మృతి చేస్తారు అంటే తప్పకుండా ఎప్పుడో సుఖం ఇచ్చి ఉంటారు. వారిని దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు. కానీ వారి నామ, రూప, దేశ, కాలాల గురించి తెలియదు. ఎంతమంది మనుషులున్నారు, అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అనేక మతాల అభిప్రాయాలు ఉన్నాయి.
బాబా ఎంతో ప్రేమతో చదివిస్తూ ఉన్నారు. వారు ఈశ్వరుడు, శాంతిని ఇచ్చేవారు. వారి నుండి ఎంత సుఖం లభిస్తుంది. గీతను వినిపించి పతితులను పావనంగా చేసేస్తారు. ప్రవృత్తి మార్గం కూడా కావాలి కదా! మనుషులు కల్పమాయువును లక్షల సంవత్సరాలు అనేశారు. అంటే లెక్కలేనంత మంది మనుషులైపోతారు. ఎంత తప్పు చేసేసారు. ఈ జ్ఞానము మీకిప్పుడే లభిస్తుంది. తర్వాత ప్రాయలోపమవుతుంది. పూజింపబడే చిత్రాలేమో ఉన్నాయి కానీ స్వయాన్ని దేవతా ధర్మం వారము అని భావించరు. ఎవరు ఎవరి పూజ చేస్తారో వారు ఆ ధర్మానికి చెందిన వారే కదా! మేము ఆది సనాతన దేవి దేవతా ధర్మం వారము అని అర్థం చేసుకోరు. మీరు వారి వంశావళియే. ఈ విషయాలు తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి చెప్తున్నారు. మీరు మొదట పావనంగా ఉండేవారు. తర్వాత తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు పావనంగా సతో ప్రధానంగా అవ్వాలి. గంగా స్నానంతో పావనంగా అవుతారా? పతిత పావనులు ఒక్క తండ్రియే. వారు వచ్చి మార్గమును తెలియజేసినప్పుడే పావనంగా అవుతారు. పిలుస్తూ ఉంటారు కానీ వారికి ఏమీ తెలియదు. ఆత్మ ఓ పతిత పావన తండ్రి వచ్చి మమ్మలను పావనంగా చేయండి అని కర్మేంద్రియాల ద్వారా పిలుస్తుంది. అందరూ పతితులుగానే ఉన్నారు. కామచితిపై కాలుతూ ఉన్నారు. ఈ ఆటనే అలా తయారై ఉంది. తండ్రి వచ్చి అందరినీ పావనంగా చేసేస్తారు. ఈ విషయాలు తండ్రి సంగం యుగంలోనే అర్థం చేయిస్తారు. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. మిగిలిన వారంతా వాపస్ పైనే వెళ్ళిపోయి అక్కడే ఉంటారు. మీరు డ్రామాను అర్థం చేసుకున్నారు. ఇతరులెవ్వరికీ తెలియదు. ఈ రచన ఆది, మధ్య, అంత్యాలు ఏవి, దీని గడువు ఎంత అను విషయాలు మీకు మాత్రమే తెలుసు. వారంతా శూద్రులు, మీరు బ్రాహ్మణులు. మీకు కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారం తెలుసు. ఎవరైనా తప్పులు చేస్తే, అజాగ్రత్తగా ఉంటే వారి రిజిస్టర్ ద్వారా మీరు తక్కువగా చదివారు అని తెలుస్తుంది. నడవడికలకు సంబంధించినటువంటి రిజిస్టరు ఉంటుంది. ఇక్కడ కూడా రిజిస్టర్ ఉండాలి. ఇది స్మృతి యాత్ర. దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. అన్నింటికంటే ముఖ్యమైన సబ్జెక్ట్ స్మృతి యాత్ర. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మ నోటితో చెప్తుంది, నేను ఒక శరీరమును వదిలి మరొక శరీరమును తీసుకుంటాను. ఈ విషయాలన్నీ బ్రహ్మ బాబా అర్థం చేయించరు. కానీ జ్ఞాన సాగరుడైన పరంపిత పరమాత్మ ఈ బ్రహ్మ రథంలో కూర్చొని వినిపిస్తారు. ఇది గోముఖము అని చెప్పబడుతుంది. మందిరం కూడా ఇక్కడ తయారు చేయబడింది. అక్కడే మీరు కూర్చొని ఉన్నారు. మీ మెట్లు ఉన్నట్లే అక్కడ కూడా మెట్లు ఉన్నాయి. మీకు మెట్లు ఎక్కడంలో అలసట రాదు. తండ్రి వద్ద చదువుకొని రిఫ్రెష్ అవ్వడానికి ఇచ్చటకు వచ్చారు మధుబన్కు. అక్కడ అనేకమైన చిక్కు పనులు, కార్య వ్యవహారాలు చాలా ఉంటాయి. శాంతిగా వినను కూడా వినలేరు. సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. ఎవ్వరూ చూడకుండా త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అని ఎంత చింత ఉంటుంది. ఇక్కడ ఏ చింత లేదు. హాస్టల్లో ఉన్నట్లే ఉంటారు. ఇక్కడ ఈశ్వర్య పరివారం ఉంది. శాంతిధామంలో అందరూ సోదరులు ఉంటారు. అంటే సోదరాత్మలు. ఇక్కడ సోదరి సోదరులు ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పాత్రను చెయ్యాలి అంటే శరీరాలు కావాలి. సోదర సోదరీలు. సత్యుగంలో కూడా మీరు పరస్పరంలో సోదర సోదరీలుగా ఉండేవారు. దానిని అద్వైత రాజధాని అని అంటారు. అక్కడ యుద్ధాలు, కొట్లాట్లు ఏవి ఉండవు. మేము 84 జన్మలు పూర్తిగా తీసుకున్నాము అని పిల్లలైన మీకు పూర్తి జ్ఞానమంతా లభించింది. ఎవరు ఎక్కువ భక్తి చేశారో వారి లెక్కాచారాన్ని కూడా తండ్రి తెలియజేశారు. మీరే శివుడిని అవ్యభిచారి భక్తిని చేయడం ప్రారంభిస్తారు. తర్వాత వృద్ధి చెందుతూ ఉంటుంది. అదంతా భక్తి మార్గం. జ్ఞానం అయితే ఒక్కటే ఉంటుంది. మనల్ని శివబాబా చదివిస్తున్నారు అని మీకు తెలుసు. ఈ బ్రహ్మకు ఏమీ తెలిసేది కాదు మొదట్లో. ఇతడిని సృష్టిలో అతి చివరి పుత్రుడు అని అంటారు. ఎవరైతే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్గా ఉండేవారో వారు ఈ సమయంలో ఇలా అయ్యారు. తర్వాత మళ్ళీ అధికారిగా అవుతారు. తత్వం మాలికులుగా ఒక్కరు మాత్రమే అవ్వరు కదా. మీరు కూడా పురుషార్థం చేస్తారు. ఇది అనంతమైన పాఠశాల. దీని శాఖలు లెక్కలేనన్ని అవుతాయి. వీధి వీధిలో, ఇంటి ఇంటిలో ఈ శాఖ ఉంటుంది. మేము మా ఇంటిలో చిత్రాలను ఉంచాము. బంధుమిత్రులు మొదలైన వారు వస్తే అర్థం చేయిస్తాము అని అంటారు. ఈ వృక్షానికి చెందిన ఆకులు ఎవరైతే ఉంటారో వారు వచ్చేస్తారు.
వారి కళ్యాణం కొరకు మీరు సేవ చేస్తారు. చిత్రాలపై అర్థం చేయించడము సహజం అవుతుంది. శాస్త్రాలైతే లెక్కలేనన్ని చదివారు. ఇప్పుడు అవన్నీ మర్చిపోవాలి. చదివించేవారు తండ్రి. వారే సత్యమైన జ్ఞానమును వినిపిస్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సంపూర్ణ నిశ్శబ్దంతో డ్రిల్ చేసేందుకు ఇక్కడ ఈ కనులకు ఏవేవి కనిపిస్తున్నాయో వాటిని చూడరాదు. దేహ సహితంగా బుద్ధి ద్వారా అన్ని త్యాగం చేసి తమ ఇల్లు మరియు రాజ్యముల స్మృతిలో ఉండాలి. సెకండ్ పాయింట్, తమ స్వభావము నడవడికల రిజిస్టర్ను ఉంచాలి. చదువులో ఎలాంటి ఏమరపాటు చేయరాదు. ఈ పురుషోత్తమ సంగమ యుగంలో పురుషోత్తములుగా అవ్వాలి. ఇతరులను తయారు చేయాలి. వరదానము, సదా సర్వప్రాప్తులతో నిండుగా ఉండే హర్షిత ముఖులు హర్షిత చిత్తులుగా అవ్వండి. ఎవరైనా దేవీ దేవత విగ్రహాలను తయారు చేయనప్పుడు ఆ విగ్రహాల ముఖాలను సదా హర్షితంగా చూపిస్తారు. ఈ సమయంలో హర్షిత ముఖులుగా ఉన్న మీ స్మృతి చిహ్నాన్ని చిత్రాలలో చూపిస్తారు. హర్షిత ముఖులు అనగా సదా సర్వ ప్రాప్తులతో నిండుగా ఉంటారు. నిండుగా ఉన్నవారే హర్షితంగా ఉండగలరు. ఒకవేళ ఏదైనా అప్రాప్తి లోటు ఉంటే హర్షితంగా ఉండరు. హర్షితంగా ఉండేందుకు ఎంత ప్రయత్నించినా బాహ్యానికి నవ్వుతారు కానీ హృదయపూర్వకంగా నవ్వరు. మీరైతే హృదయపూర్వకంగా చిరునవ్వుతో మందహాసం చేస్తారు. ఎందుకంటే సర్వప్రాప్తులతో నిండుగా హర్షిత చిత్తులుగా ఉన్నారు. స్లోగన్, పాస్ విత్ ఆనర్. గౌరవప్రదంగా పాస్ కావాలి అంటే ప్రతి ఖజానా యొక్క జమా ఖాతా నిండుగా ఉండాలి. అవ్యక్త ఇషారా, పరమాత్మ ప్రత్యక్షత కొరకు పరస్పరంలో సంస్కార మిలనం యొక్క రాస్ చేస్తూ సంఘటనను శక్తిశాలిగా తయారు చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎంత పరస్పరం సంస్కారాలలో సమానత తీసుకురాగలరో అంత సమీపంగా రాగలరు. ఏ విధంగా సాకార రూపంలో బ్రహ్మబాబా సంస్కారం ఉపరాముగా సాక్షి ద్రష్టగా ఉండేది. ఇది బ్రహ్మబాబా సంపూర్ణ స్థితి యొక్క శ్రేష్ఠ లక్షణంగా ఉండేది. మీలో ఈ సంస్కారాలలో సమానత రావాలి. దీని ద్వారా సర్వుల హృదయాలపైన విజయం పొందగలరు. ఎవరు సంగమయుగంలో సర్వుల హృదయంలో విజయీ అవుతారో వారు భవిష్యత్తులో విశ్వ మహారాజన్గా కాగలరు. ఓం శాంతి.